వెల్కమ్ టు మై ఛానల్. మేము విజయవాడలో ఉంటున్నాం కదండి. సో ఈరోజు అయితే సండే. మేమైతే పడమటలో డ్రై ఫిష్ మార్కెట్ అయితే వచ్చాము. సండే కాబట్టి మార్కెట్ అంతా చాలా బిజీగా ఉంది. ఈ మార్కెట్లో ఎక్కువగా లైవ్ ఫిషెస్ అయితే ఉంటాయండి. కానీ ఈరోజు నాకైతే చాలా రొయ్యలు అయితే కనిపించాయి. ఫిష్ మార్కెట్లో ఎక్కువగాను రాగంటి ఫిషెస్, బొచ్చు, ఇంకా చందువలు, ఇంకా కొరమేను చేపలు ఎక్కువైతే కొరమేను ఉన్నాయండి. ఇవన్నీ షార్క్స్. రొయ్యలు చూసారా, ఒక్కొక్కటి ఒక్కొక్క సైజ్. ఇదైతే టూనా ఫిషెస్. ఇక రొయ్యలు అయితే చాలా చిన్న రొయ్యలని పెద్ద రొయ్యల వరకు ఉన్నాయి. ఇదైతే షార్క్ అండి, చిన్న షార్క్ ఫిషెస్. వైట్ షార్క్ అంటారు కదా. రొయ్యలు చూసారా ఒకటి ఎంత ఉన్నాయో. టైగర్ రొయ్యలు కూడా ఉన్నాయి. ఇగో చూడండి, ఇక్కడ ఒక పెద్ద ఫిష్, కొరమేను ఫిషెస్ ఇవి. కొరమేను అయితే చాలా ఎక్కువగా కనిపించాయి నాకు మార్కెట్లో. మేమైతే మొత్తం చూసి లాస్ట్కి రొయ్యలు అయితే తీసుకున్నాము. 1 కేజీ రొయ్యలు తీసుకున్నాము. రొయ్యలు తీసుకొని అక్కడ మొత్తం క్లీన్ చేయించాము. ఆ క్లీనింగ్కి అయితే ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంటారు వాళ్ళు. ఈ కొరమైన ఫిషెస్ ఇక్కడ. సో చందువలు, ఇంకా చిన్న ఫిషెస్ కూడా ఉన్నాయి. ఇంకా అప్పుడే నెట్ నుండి తీసుకొని నెట్ నుండి కూడా ఫిషెస్ అన్నీ సపరేట్ చేస్తున్నారు. ఇక్కడ ఎండు చేపలు, ఎండు రొయ్యలు కూడా అమ్ముతున్నారు. అక్కడ చూసారా పీతలు, బ్లాక్ పీతలు, నల్ల పీతలును తెల్ల పీతలు ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ చెప్పారు. నేనైతే తీసుకోలేదండి, నాకైతే పీతలు చేయడం రాదు. కూర ఇంకా ఆ ఎండి రొయ్యలు కూడాను డబ్బా ఎంతో చెప్పారు. ఇక్కడ చూసారా చాలా లాట్స్ ఆఫ్ ప్రాన్స్ రొయ్యలు ఉన్నాయి. ఆ రొయ్యల్ని ఒలుస్తున్నారు. ఇక్కడైతే మేము తీసుకున్న రొయ్యలు అయితే ఈవిడైతే క్లీన్ చేస్తున్నారు. క్లీన్ చేసిన తర్వాత మేమైతే రొయ్యలు ప్యాక్ చేయించుకొని కవర్లో వేసేసి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మేమైతే ఇంటికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ చూసారా చందువలండి, నల్ల చందువ. ఇవైతే బొచ్చు ఫిషెస్. ఇక్కడ పక్కన మీకు ఒక్కటి కనిపిస్తుంది, ఆ గోల్డ్ కలర్, అది కూడా బొచ్చేనంటండి. కానీ అది ఆ కలర్లో ఉంది, గోల్డ్ కలర్ని. అయితే చూసి గోల్డ్ ఫిష్ ఏంటి ఇక్కడ ఉంది అనేసి అడిగాను. లేదండి అది బొచ్చువే, కానీ ఆ కలర్ దానికి అలా వచ్చింది అని చెప్పారు. అయితే చాలా డిఫరెంట్గా అనిపించింది దాన్ని చూడగానే. ఇక్కడ చూసారా కొరమేను ఫిషెస్, ఇంకా రొయ్యలు, చేపలండి, చిన్న చేపలు ఇవి. ఇక్కడ చూసారు కదా నెట్లో నుంచి చిన్న చేపలని తీస్తున్నారు, సపరేట్ చేస్తున్నారు. ఇదండి పడమట ఫిష్ మార్కెట్. అండర్ గ్రౌండ్లో అయితే చాలా పెద్ద అండర్ గ్రౌండ్లో కూడాను ఉందండి. కానీ మొత్తం అంతా క్లీనింగ్ సెక్షన్ అదంతాను. మరి నేనైతే కిందకి వెళ్ళలేదు. నా వీడియో మీకు కానీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.